ఫ్లూయిడ్ మెకానిక్స్ యూనిట్ నెంబర్ 3లో ఫోర్స్ ఆన్ పైప్ బెండ్స్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో ఉన్న గివెన్ డేటాను అర్థం చేసుకోండి. క్వశ్చన్లో మనకి గివెన్ డేటా ఏమి ఇవ్వచ్చు. సో క్వశ్చన్లో పైప్ అనేది కొంత యాంగిల్తో బెండ్ అయింది, ఆ బెండ్ ఒక యాంగిల్ ఇస్తారు. క్వశ్చన్లో వాటర్ ఫ్లో అవుతుంది, ఆ వాటర్ ఒక వెలాసిటీ ఇస్తారు. సో అండ్ డిశ్చార్జ్ ఇస్తారు, ఆ వాటర్ ఒక డిశ్చార్జ్ ఇవ్వచ్చు. సో ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఇన్లెట్ దగ్గర ప్రెజరు అండ్ అవుట్లెట్ దగ్గర ప్రెజర్ ఇస్తే ప్రెజర్ హెడ్ ఇవ్వరు. సో ఇన్లెట్ దగ్గర ప్రెజర్ P1, అవుట్లెట్ దగ్గర ప్రెజర్ P2 ఇవ్వకపోతే ప్రెజర్ హెడ్ ఇస్తారు. సో ఈ ప్రెజర్ హెడ్ హెచ్ వాల్యూ కానీ ఇస్తే మనం ఎంటైర్ పైప్లో ఉన్న ప్రెజర్ కనుక్కోవచ్చు బై యూజింగ్ P = ρ × G × H అండ్ పైప్ ఒక డయామీటర్ ఇస్తారు. సో మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే డేటా ఇదే. ఈ డేటాను బేస్ చేసుకుని మనం వాళ్ళు అడిగే క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ఏం అడుగుతారు క్వశ్చను. సో వాళ్ళు ఏం అడుగుతారంటే ఈ పైప్ బెండ్లో ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఆ రిజల్టెంట్ ఫోర్స్ని కనుక్కొని అంటాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ది బెండ్. అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది, వాటర్ ప్రవేశించింది. ఇలా ప్రవేశించి ఫ్లో అయ్యి ఈ బెండ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ పైప్ బెండ్ అవ్వడం వల్ల వాటర్ ఏం చేసింది, డైరెక్ట్గా ఈ బెండ్ని ఢీ కొట్టింది. సో బెండ్ని ఇలా ఢీ కొట్టింది, ఇలా ఢీ కొట్టింది, కొంత యాక్షన్ చూపించింది. సో బెండ్ ఏం చేసింది, రియాక్షన్ ఇచ్చింది. ఎఫ్ఎక్స్ అనే రియాక్షన్ ఇచ్చింది, ఎఫ్ఐ అనే రియాక్షన్ ఇచ్చింది. సో ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ అనేటివి టూ ఫోర్సెస్, రియాక్షన్ ఫోర్స్. ఈ ఎఫ్ఎక్స్ అనేది హారిజాంటల్ ఫోర్సు, ఎఫ్ఐ అనేది వెర్టికల్ ఫోర్సు. ఈ రెండు ఫోర్స్ నేను ఒక సింగిల్ ఫోర్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ సింగిల్ ఫోర్స్ని ఏమంటాను, రిజల్టెంట్ ఫోర్స్ అంటాను, దాన్ని ఎఫ్ అంటాను. సో మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో వచ్చిన ఫార్ములా F = √fx² + fy². ఎఫ్ అనేది రిజల్టెంట్ ఫోర్సు, fx² fy² అనేది టూ ఇండివిజువల్ ఫోర్సెస్. ఓకే, సో ఇంతకీ ఎఫ్ఎక్స్ అనే ఎలా కనుక్కోవాలి, ఎఫ్ఐ ఎలా కనుక్కోవాలి. సో దానికంటే ముందు అసలు ఈ యొక్క బెండ్ దగ్గర ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ యాక్ట్ అవుతున్నాయా, ఇంకేం యాక్ట్ కావట్లేదా. యాక్ట్ అవుతున్నాయి. వాటర్ అనేది పైప్లోకి ఎంటర్ అయినప్పుడు కొంత ఫోర్స్తో వస్తుంది, కొంత ఫోర్స్ బెండ్ దగ్గర యాక్షన్ చూపించింది, అంటే వాటర్లో కొంత ఫోర్స్ ఉంది. సో అసలు ఈ ఎంటైర్ సిస్టంలో ఎన్ని ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి. సో ఎంటైర్ సిస్టమ్ ఎన్ని ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి అంటే నేను కొన్ని కండిషన్స్ తీసుకోవాలి. సెక్షన్ 1, సెక్షన్ 2, 2 సెక్షన్స్ తీసుకున్నాను. ఈ సెక్షన్ 1కి సెక్షన్ 2కి మధ్య నేను కంట్రోల్డ్ వాల్యూమ్ అని చెప్పి ఒక వాల్యూమ్ని ఊహించుకున్నాను, అజ్యూమ్ చేసుకున్నాను. ఈ వాల్యూమ్లో ఒక బాడీ ఉందని అజ్యూమ్ చేసుకున్నాను. ఈ బాడీ అనేది పైప్లో ఫ్లో అవుతుంది. ఈ బాడీ అనేది పైప్లో ఎలా ఫ్లో అవుతుంది, బాడీకి వెనకాల వాటర్ ఉంది, వాటర్ కొంత ఫోర్స్తో ఈ బాడీని తోస్తుంది. ఎంత ఫోర్సు, F = P1 × A1. F = P1 × A1 అనేది ఫోర్స్. ఎలా వచ్చింది ఫార్ములా, ప్రెజర్ P = ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ = ప్రెజర్ ఇంటూ ఏరియా. అంటే సెక్షన్ 1 దగ్గర నేను ఇమాజిన్ చేసుకున్న బాడీని, అంటే ఇది ఒక లిక్విడ్ బాడీ, యాక్చువల్గా బాడీ కాదు, మనం ఇమాజిన్ చేసుకున్నాము కంట్రోల్ వాల్యూమ్లో కొంత బాడీ ఉందని చెప్పి. ఈ బాడీని ఇక్కడ లిక్విడ్ తోస్తుంది. అలాగే ఈ బాడీకి సెక్షన్ 2కి అవతల కూడా కొంత ఫ్లూయిడ్ ఉంది. సో ఇక్కడ బాడీ ముందుకెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, దాన్ని అపోజ్ చేస్తుంది. సో ఇక్కడ ఎంత ఫోర్స్తో బాడీ ముందుకెళ్తుంది, P1 × A1 అనే ఫోర్స్ వల్ల బాడీ ముందుకెళ్తుంది. ఇక్కడ బాడీని ఎంత ఫోర్స్ అపోజ్ చేస్తుంది, P2 × A2. సో ఈ బాడీ అనేది బెండ్ దగ్గర యాక్షన్ చూపిస్తుంది. బెండ్ ఏం చేసింది, కొంత రియాక్షన్ ఫోర్స్ ఇచ్చింది, ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ. అంటే ఈ మొత్తం ఎన్ని ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, 4 ఫోర్సెస్, P1 A1, ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ, P2 A2. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ పర్ఫెక్ట్ హారిజాంటల్ ఫోర్సు, పర్ఫెక్ట్ వెర్టికల్ ఫోర్సు, పర్ఫెక్ట్ హారిజాంటల్ ఫోర్సు. మరి P2 × A2 అనేది కొంత యాంగిల్ ఉంది. ఎంత యాంగిల్, పైప్ అనేది ఎంత యాంగిల్తో బెండ్ అయిందో ఇది కూడా అంత యాంగిల్తో బెండ్ అయింది. అంటే ఇది ఇంక్లైన్డ్ ఫోర్స్. ఈ ఇంక్లైన్డ్ ఫోర్స్లో మనకి ఒక హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకో వెర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో రిజాల్వ్ చేసుకుంటే P2 A2 cos θ, P2 A2 sin θ వచ్చింది. సో ఈ ఫోర్స్ అన్నిటిని నేను సింపుల్గా చూపించాలంటే ఇలా చూపించవచ్చు. చూడండి, ఎక్స్ యాక్సిల్ ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, P1 × A1 రైట్ డైరెక్షన్లో, P2 × A2 లెఫ్ట్ డైరెక్షన్లో, ఎఫ్ఎక్స్ లెఫ్ట్ డైరెక్షన్లో. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ఐ డౌన్వర్డ్స్, P2 A2 sin θ డౌన్వర్డ్స్. దీస్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద ఎంటైర్ సిస్టమ్. సో వాటర్ అనేది మూవ్ అవుతుంది. వాటర్ మూవ్ అవుతుందంటే దానికి కొంత వెలాసిటీ ఉంటుంది కదా. అంటే సెక్షన్ 1 దగ్గర ఇనిషియల్ వెలాసిటీ x డైరెక్షన్లో ఉంటుంది,
వాటర్కి. అదే సెక్షన్ 1 దగ్గర ఇనిషియల్ వెలాసిటీ వై డైరెక్షన్లో ఉందా, సెక్షన్ 2 దగ్గర వాటర్ యొక్క వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ ఎంత ఉంది, వాటర్ యొక్క వెలాసిటీ వై డైరెక్షన్ ఎంత ఉంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ ఎట్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. అది కూడా మనం కనుక్కొని పక్కన పెట్టుకోవాలి. సెక్షన్ 1 దగ్గర వాటర్ యొక్క వెలాసిటీ v1, సెక్షన్ 2 దగ్గర వాటర్ యొక్క వెలాసిటీ v2. ఈ v2 అనేది ఇంక్లైనింగ్ ఉంది, ఎంత యాంగిల్తో, టీటా యాంగిల్తో. పైప్ అనేది ఎంత యాంగిల్తో బెండ్ అయిందో ఇక్కడ వెలాసిటీ కూడా అంతే యాంగిల్తో బెండ్ అయింది. ఓకే, సో ఈ వెలాసిటీ ఇంక్లైన్ ఉంది కాబట్టి దాన్ని నేను హారిజాంటల్గా రిజాల్వ్ చేసుకున్నాను, వెర్టికల్గా రిజాల్వ్ చేసుకున్నాను. సో ఇంతకీ సెక్షన్ 1 దగ్గర ఎక్స్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ ఉంది, వై డైరెక్షన్ ఎంత వెలాసిటీ ఉంది. సెక్షన్ 2 దగ్గర ఎక్స్ డైరెక్షన్ ఎంత వెలాసిటీ ఉంది, వై డైరెక్షన్ ఎంత వెలాసిటీ ఉంది చూడండి. సో సెక్షన్ 1 దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఇనిషియల్గా ఎక్స్ డైరెక్షన్ ఎంత వెలాసిటీ ఉంది, v1 ఉంది, v1. సో సెక్షన్ 1 దగ్గర వై డైరెక్షన్ వెలాసిటీ ఎంత ఉంది, వై డైరెక్షన్ అంటే ఇలా పైకి, వాటర్ ఇలా పైకి మూవ్ అవుతున్నాయా, లేదు, వాటర్ ఇలా స్ట్రైట్గా మూవ్ అవుతున్నాయి, పైకి మూవ్ అవట్లా, అంటే వై డైరెక్షన్లో వాటర్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి వాటర్ ఒక వెలాసిటీ ఎంత, 0. సో సెక్షన్ 2 దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్, ఫైనల్ వెలాసిటీ వై డైరెక్షన్. సో సెక్షన్ 2 దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ అంటే ఇది, ఈ డైరెక్షన్ వెలాసిటీ ఎంత ఉంది, v2 cos θ. సో సెక్షన్ 2 దగ్గర ఫైనల్ వెలాసిటీ వై డైరెక్షన్ ఎంత, v2 sin θ. సో v2 sin θ ఫైనల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్, v2 cos θ ఫైనల్ వెలాసిటీ నెక్స్ట్ డైరెక్షన్. సో ఇంతకు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్. సో ఎఫ్ అంటే ఏంది, రిజల్టెంట్ ఫోర్స్. ఎలా కనుక్కోవచ్చు, √(fx²+fy²). ఇంతకీ ఎఫ్ఐ ఎలా కనుక్కోవచ్చు, బై యూజింగ్ న్యూటన్స్ సెకండ్ లా. సో న్యూటన్స్ సెకండ్ లాని బేస్ చేసుకొని ఎఫ్ఎక్స్ని ఎఫ్వైని ఎలా కనుక్కోవచ్చు, బై అప్లయింగ్ న్యూటన్స్ సెకండ్ లా. F = ma. అక్కడ ఎఫ్ అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ ma అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో నెట్ ఫోర్స్ ఏంటి, వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్ యాక్టివ్ ఫోర్స్లు ఏంటి, ఇవే నెట్ ఫోర్సెస్. సో P1 × A1 Fx, P2 × A2. సో ఈ మూడు కలిపితే మనం నెట్ ఫోర్స్ అంటాం. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంది, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చాము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని ఎలా రాసుకోవచ్చు, చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ సెకండ్. ఈ మాస్ పర్ సెకండ్ని ఎలా రాసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ డిశ్చార్జ్ రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే ఆ 3 ఫోర్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో రైట్ సైడ్ యాక్టివ్ ఫోర్స్ పాజిటివ్ అంటున్నాను, లెఫ్ట్ సైడ్ యాక్టివ్ ఫోర్స్ నెగిటివ్ అంటున్నాను. సో బై doing this simplification I can find out fx. So in the same manner I can find out fy ఎలా కనుక్కోవచ్చు, again we have to apply Newton's second law in y direction. So fn అంటే ఏంది, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ y direction. ma అంటే ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ y direction. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ని నేను ఇందాక ఇక్కడ చెప్పాను ఎలా వచ్చిందో మనకి. సో ρ × ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఆ విధంగా మనం fy కనుక్కోవచ్చు. After finding Fy and Fx, I can find out resultant force. F is equal to √(fx²+fy²). సో Fy అనేది ఎక్స్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, Fy అనేది వై డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఈ రెండు ఫోర్స్ని రీప్లేస్ చేసి ఒక సింగిల్ ఫోర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ సింగిల్ ఫోర్స్ని మనం రిజల్టెంట్ ఫోర్స్ అంటాము. సో ఆ రిజల్టెంట్ ఫోర్స్ని F అంటాను. ఓకే, సో ఐ కెన్ ఫైండ్ అవుట్ ద యాంగిల్ ఇన్ ద సెన్స్ డైరెక్షన్. tan θ is equal to F/Fy/Fx. θ is equal to tan inverse Fy/Fx.